అమ్మగారు నమస్కారం. ఈడేనండి మా అబ్బాయి, పేరు మోహనకృష్ణ. నమస్కారం గాయత్రి దేవి గారు. నమస్తే. నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? సిద్ధేశ్వరరావు కొడుకుతో పనిపిల్ల కాళ్ళు పట్టించింది నువ్వేనా? అవును. అతని కూతురు పేరున్న ఫ్యాక్టరీని మూయించేస్తానని ఛాలెంజ్ చేసింది కూడా నేనే. నీకు డబ్బు గల వాళ్ళంటే కోపమా? డబ్బు ఉంది అన్న అహంకారం ఉన్న వాళ్ళంటే అసహ్యం. అయితే నా దగ్గర చాలా డబ్బుంది. మీలో అజం బయటకు వస్తే నాలో ఇజం బయటకు వస్తుంది. అమ్మగారు కుర్రాడండి, ఇంకా మూతి మీద మీసం మొలిచి 3 నెలలైనా కాలేదండి. ఏదో రోషంతో మాట్లాడుతున్నాడు. నా ముఖం చూసేనా నేమే అనకండి అమ్మగారు. నాన్న, నేరం చెయ్యని మనిషి చేతులు జోడించకూడదు. డబ్బు మనిషిని సుఖపెట్టచ్చు, కానీ శాసించకూడదు. పేదవాడి మీద పెత్తనం చెయ్యకూడదు. నువ్వు ఆగరా బాబు, ఊరుకో. రంగయ్య, మీ వాడికి ఉద్యోగం ఇస్తున్నాను. అమ్మగారు, మా ఊర్వశి సోప్ ఫ్యాక్టరీలో మీ వాడిని సేల్స్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. నెలకి 3000 రూపాయల జీతం. అమ్మగారు, మీ మనసు ఎన్నపూసండి, మీ మాట మణిపూసండి. జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటాను అమ్మగారు. మా నాన్న ఇందాక మిమ్మల్ని అమ్మగారు అని పిలవమన్నప్పుడు నేను పిలవనన్నాను, కానీ ఇప్పుడు పిలవాలనిపిస్తుంది. నాకు ఉద్యోగం ఇచ్చినందుకు కాదు, ఎదిరించే మనస్తత్వం గల మనిషిని